ఓకే దోస్తులు, మనం చూస్తున్నట్లయితే గొంతెమ్మ గుట్ట. ఇది కాకతీయులు కట్టించిన గోడ. మనం చూస్తున్నట్లయితే గీడొక స్వరంగం ఉంది, ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూసారండి. చాలా భయంకరంగా ఉన్నది మరి అనుకుంటా. అమ్మో, అంటే ఆర్మీ ట్రైనింగ్ కింద ఉండి ఇట్లా పాకి వెళ్ళిపోతా చూసినా అలా ఉంది. అసలు క్లీన్ ఉన్నది లోపల చూసినట్లయితే. ఇలాంటి గుహని ఇంతవరకు చూడలేదు, ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఇలా ఏమున్నాయేమో కానీ ఇవన్న ఇంకా ఒక్క నిమిషం కింద మస్తు క్లీన్ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఏమున్నాయి ఏందనేది తెలియదు. ఇలా పోతే మనం ఏం కనుగొన్నాం. అమ్మ ఏం జరుగుతుందో మొత్తం చీకటి చీకటి. మనం గుహ లోపల బొగ్గు గన్లా మొత్తం ఇట్లా తవ్వకాలు పోతే ఎట్లుంటాయో అట్లా చీకటిగా ఉంటుంది. కాకపోతే ఈ బండలు మొత్తం కింద బండ పైన బండ, మళ్ళీ ఇది ఎలా చేసేటనే తెలియదు. కింద భూమిలో అన్నా కానీ అదో తీరు, కానీ మొత్తం కింద బండలతో మరీ భయంకరంగా ఉన్నాయి. ఇల్లు ఏమున్నాయి కూడా అర్థం కావట్లేదు. ఇది గుహ. ఇది పోతా అంటే మరి ఏర్లు. అమ్మా, చాలా భయంకరంగా ఉన్నది, మొత్తం చీకటి ఉన్నది. ఇది చూస్తే మాత్రం గుండెని అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోయినట్టే. ఇలా ఏమున్నదని కూడా అర్థం కావట్లే. అమ్మా, ఈ రాళ్ళు గడి గదేంది, అటు దారి ఉంది, లోపలికి దారి ఉన్నది, బండ పడ్డది. ఇలా పామా పైన అదే ఏదో ఉంది. ఇటు తిరుగు. ఇల్లు ఉండవు, ఏం కనపడుతుంది ఒక లైట్. అబ్బురా పరిచే ప్లేస్ అంటే ఇదే, మామూలుగా లేదు. లోపల ప్రజెంట్ మనం ఉన్నదైతే గుప్త నీరు కోసం తవ్విన సొరంగ మార్గంలో అయితే ఉన్నాం. ఈ సొరంగ మార్గం అంతా ముందు నుంచే ఉన్నది. బట్ ఏంటంటే ఈ గుప్త నీరు కోసం దుండగులు ఉంటారుగా, వాళ్ళు తవ్వడం వల్ల మనం అయితే దీన్ని కనిపెట్టినాం అన్నట్టు. సుమన్ గారు అయితే మ్యాక్సిమం లోపల ఒక 10 ఫీట్ల దూరం అయితే మేము వెళ్ళిపోయినాం. ఇది సొరంగ మార్గం ఎంత దూరం ఉన్నదో కూడా తెలియదు. ప్రస్తుతం అయితే ఆ దెబ్బ తగిలింది మనకి, గబ్బిలా ఉన్నదంట. సో మేమైతే ఇంత ఇది చేసే ఫన్నీకి కామెడీ నవ్వు వస్తుంది కానీ, బట్ మేమైతే ఒక భయంకరమైన గుహలో ఉన్నాం. ఇక్కడ తేళ్ళు పాములు ఉండేది తెలియదు. ప్రస్తుతం అయితే మనడు గబ్బిలం అంటాడు. ఇది దేనికోసం తవ్విలో తెలియట్లే కానీ ఇక్కడ వాళ్ళు అనడం మాత్రం గుప్త నిధుల కోసం తవ్విండ్రు అని అంటున్నారు. కానీ మీతో మాట్లాడుతుంటే నాకు కొంచెం ధైర్యంగా పోగలుగుతున్నా. కానీ అబ్బో, ఇది మొత్తం రాయబడ్డది దీని నుంచి ఇడికి. అంటే ఇది మొత్తం ఇంతకుముందు గుహ తవ్వినట్టున్నది, కానీ వీళ్ళకు ఎవరు రాకపోకలు జరగలేదు కాబట్టి ఇందులో బండ, పెద్ద బండ మీరు చూస్తున్నట్లేదు, ఈడ దారి క్లోజ్ చేసిర్రు. ఇది నిజంగా ఇట్లా ఉన్నది దారి. అటు సైడ్ మీరు చూసినట్లయితే జూమ్ పెట్టి చూపెడతా అవును ఫ్రెండ్స్. ఆ గుహ ఉందా, ఈ రాయి తీసేస్తే ఇదే గుహ. ఇలా నుంచి మొత్తం ఈ దారి ఎట్లా కనపడదు మనకి. ఇప్పుడు ఎంట్రింగ్ నుంచి ఎట్లా వచ్చినాం అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఇది ఏడు వరకు ఉన్నదో తెలియదు. ఆ గుడి వరకు ఉండొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు మేము గుడి చూపెట్టినాం కదా, ఆ గుడికి అనే ఇగో ఇది దారి. ఇట్లా పోతే ఇదే దారి. గబ్బిలాలు చూస్తే ఒకటి గుర్తొస్తుంది, సినిమాలలో అన్ని జైల్లో పడతారు, జైల్లో ఎత్తారు, ఇట్లాంటివి తవ్వుకొని పోవచ్చు అంటారు చూసినా, అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి తవ్వుకొని అయినా జైలు నుంచి వెళ్ళి అది పక్కన పెట్టు. కాకతీయులు సొరంగ మార్గానికి ఎక్కడికి పోయినో మరి అట్లా కూడా ఏ ప్లానింగ్ మీద తీసిండ్రు. వాళ్ళకి ఎవరికి యుద్ధంలో ఎవరికి కనపడకుండా ఏ నుంచి వెళ్ళి ఎట్లా పోవాలి, ఎలా యుద్ధం చేయాలి అనేది దాని గురించి కూడా ఆలోచించుండవచ్చు. అప్పుడు ప్లానింగ్లే వేరు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన ఫోన్ల టెక్నాలజీ ఇలాంటివి పెరిగినాయి, కానీ అప్పుడు అలా లేకున్నా కానీ వాళ్ళు ఇలాంటి థాట్స్ వచ్చినాయంటే చాలా హ్యాట్స్ అబౌట్ వాళ్ళు నిజంగా. లోపలికి పోగలుగుతామా? ఇక్కడ ఇంతకుముందు చూపెట్టినాయి కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మొత్తం పెద్ద బండ పడ్డది. ఈ బండ డేంజర్ ఉంది.
అంతే ఫ్రెండ్స్, ఇలా అడ్వెంచర్ చేయొద్దు ఇక. ముచ్చట ఏంటంటే గబ్బిల మీదకి వచ్చినాయి, 4-5 గబ్బిలు ఒకటిసారి మీదకి వచ్చేసరికి సుమన్ గారు లోపల ఏమున్నాయో తెలుస్తలేవు, ఎందుకంటే పొక్కలు ఉన్నాయి పైన. ఆ పొక్కలల్లో ఏదేదో ఉన్నాయి, మనం చూడలేకపోతాం. అవి మీకు దోస్తులు ప్రజెంట్ చూస్తారుగా, మేము ఇక్కడ నుండి వెళ్తే అక్కడ బండలు అంత దూరం అయితే మేము వెళ్ళాం లోపలికి. అవతల నుండి ఎక్కడ వరకు ఉంది సొరంగ మార్గం మాకెద్దలు. సో మేమైతే ఒక అడ్వెంచర్ అయితే చేసినాం ఈ ఆట. ప్రాణాలను ఇదిలేసి పోదాం అంటేనే పోవాలి లోపలికి అని. మరి దారుణం ఉన్నది ఫ్రెండ్స్, చూస్తే కళ్ళు చూడద్దు ఇక. చూడకుంటే అలా పోతే ఏం కనపడదు కాబట్టి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. ఎందుకంటే ఒకటే స్వరంగా ఉన్నదల్లా, వెళ్ళిపోతూనే ఉండాలి. ఏం కనపడకుండా మనం చూడకపోతే భయం అనేది ఏమి ఉండదు. అలా పోతే అలా పోయి వెళ్ళాం చూడగానే భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే కళ్ళు మూసుకోవాలి అంతే. కానీ ఫస్ట్ టైం ఇలాంటి చూడడం మరి దారుణంగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఈ గుహలు అనేది కనపడలేదు. ఇప్పుడు ఆ గుహలు ఎందుకు బయటపడ్డాయంటే మనోళ్ళు గుప్త నిధులు తవ్వకాలు జరిపిండ్రు కాబట్టి అవి బయటపడ్డాయి. అది వాళ్ళు తవ్వినందుకు మనకి ఇప్పుడు ఆ గుహ అనేది కనపడ్డది, స్వరంగం అనేది కనపడ్డది. అది పోవాలనుకుంటే మధ్యలో మూసేసి ఉన్నది. ఇక వాళ్ళు ఎందుకు తవ్విండ్రు అనేది మనకు కూడా తెలియదు అంతా. కానీ అదైతే ఆడి వరకు ఉన్నది అని చెప్పగలుగుతాం, ఎందుకంటే ఆ రూట్ అట్లనే ఉంది.